దేవుడు ఎప్పుడు దేవుడిని అడిగినా కనికరం అడగండి. ఇది ఎక్కడ న్యాయం ప్రభు అని అనొద్దు. న్యాయం ప్రకారం వెళ్తే అకార్డింగ్ టు Psalm 101, 103, ప్రభా నువ్వు మా తప్పులన్నిటిని గనక గమనించినట్లయితే మాలో ఎవరు నిలబడతాడు నీ ముందు? నోబడీ కెన్ స్టాండ్. సో డోంట్ ఆస్క్ గాడ్ ఫర్ జస్టిస్. ఎప్పుడు కూడా మీరు చాలా చాలా ఫ్రీగా ఉపయోగించండి. ఇది అన్యాయం అండి. ఏమన్యాయం? నేను నరకంలో పంపించలేదు, అదే అన్యాయం. డోంట్ ఆస్క్, ఓన్లీ ఆస్క్ ఫర్ మర్సీ, ఆస్క్ ఫర్ గ్రేస్. సో ఇది రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2, ఎందుకు మన లైఫ్ లో పెయిన్ వస్తుంది అని అంటే ఇది కష్టంగా ఉంటది అంగీకరించడం. కానీ వస్తుంది, తెలిస్తే కనుక హ్యాపీగా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పౌలుకు వచ్చింది. ఇందాక వచ్చింది ఏంటంటే తప్పు చేశావు కాబట్టి పనిష్మెంట్. ఇప్పుడు ఇది ఎందుకు? తప్పులోకి వెళ్ళేవాడు కాబట్టి ఆపటం. పౌలు గారికి జబ్బేదో వచ్చింది, ప్రార్థన చేశాడు 3 times, పోలా. దేవుడితో ఏం ప్రభు అది, వై ఇట్ ఇస్ హ్యాపెనింగ్? నేను ఏమన్నా తప్పు చేశానా ఏంటిది? వై ఇట్ ఇస్ హ్యాపెనింగ్? నేను ప్రార్థన చేస్తే అందరూ బాగుంది, నాకు బాగట్లేదు. ఇట్లా అడిగారు. God said, Paul, if I remove that pain, a problem, you will have 2 bigger problems. What are they? Problem number 1, నువ్వు ప్రేయర్ చేస్తే పోయింది అనుకో, అందరూ నువ్వే దేవుడు అనుకుంటా, నిన్ను ఆరాధిస్తూ మొదలు పెడతావు. పాల్ కి టెన్షన్ వచ్చింది. ఇది 2, నీకు పెయిన్ లేదనుకో, నీకు నా అవసరత కనబడదు, యూ మే ఫర్గెట్ మీ. అప్పుడు పాల్ ఏమంటాడంటే ఉన్న మళ్ళీ ప్రభా ఏమైంటే పెయిన్ అవసరం అని తెలుస్తుంది కానీ కొంచెం కష్టం అవుతుంది ప్రభా భరించడానికి. అవునా, మరి పెయిన్ తీసేస్తావా? నేను తీను, పెట్టిందో ఒక పర్పస్ తో. మరి ఎట్లా బాగా ఎక్కువ వస్తుంది కదా, ఏం చేస్తానంటే అది భరించడానికి గ్రేస్ ఇస్తా. మీకు అర్థమైంది గ్రేస్ అంటే ఏంటో? గ్రేస్ విల్ నాట్ రిమూవ్ పెయిన్. ప్రభా నా మీద